అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, జర్నలిస్టులు అన్నలు ఎట్లాంటి వార్తలు పట్టుకొచ్చారో చూద్దాం. ఏందట అంటే బంగారు తాకట్లో గోల్మాల్, వేలం పేర దందా, బ్యాంకు అధికారుల అప్రేచర్ల మిలాఖత్, బినామీలతో తక్కువ ధరకే బంగారం కొంటున్న వైనం, తాకట్టుదారులకు కుచ్చుటోపి. ఇక మన అవసరాల కోసం మనం ఎక్కడన్నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటే అందులో కూడా ప్రజలను మోసం చేస్తారు అని చెప్పేసి అన్న వార్త పట్టుకొచ్చిండు. ఇది ఒక మంచి ముచ్చటన్న. బంగారం దుకాణాలు, బంగార వ్యాపారస్తులు దగ్గర కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న సంఘటనలు, అదే విధంగా ఏదైతే ప్రైవేటు బ్యాంకింగ్ సెక్టార్ ఉందో, అంటే బంగారు తాకట్టు పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన కొన్ని ప్రైవేటు బ్యాంకింగ్ వ్యవస్థలలో జరుగుతున్న దోపిడీల గురించి అన్న మనకు చెప్తాడు. వార్త ఏందో చూద్దాం. ఏందట అంటే గోదావరిఖాన్ పట్టణంలో ఎట్లున్నదంటే అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల బంగారాన్ని ప్రభుత్వం, ప్రైవేటు బ్యాంకుల గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నాం. తిరిగి రుణం చెల్లించని పక్షంలో బ్యాంకులు బంగారం వేలం పేరిట గోల్మాల్ దందాకు తెరలేపుతున్నారు. ఓపెన్ యాక్షన్ జరగకుండానే బ్యాంకులు, గోల్డ్ లోన్ సంస్థ అధికారులు, అప్రైజర్లు కలిసి ఒక రేటును కట్టి తాకట్టుదారులకు కుచ్చుటొప్పి పెడుతున్నారు. వ్యాపార లక్షల రూపాయల బంగారాన్ని బినామీలతో కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థల్లోనూ ఇదే తరహా దందా జరగగా ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు అన్న. అయితే ఏంటంటే అంటే ప్రైవేటు రంగానికి సంబంధించిన కొన్ని సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకునే గోల్డ్ లోన్ సంస్థలు ఏం చేస్తాయంటే అందులో బంగారాన్ని పెట్టిన తర్వాత, మన అవసరం కోసం అందులో బంగారాన్ని పెట్టిన తర్వాత కొన్ని రోజుల వ్యవధి తర్వాత మనము వాటికి సంబంధించిన వడ్డీనో ఏదో డబ్బులు కట్టకపోతే వాటిని తాకట్టు పెడతామా అంటే వాటిని వేలం వేస్తామని చెప్పేసి చెప్తారు. ఆ వేలం వేసేది ఎట్లే వేలం వేస్తున్నారు, అది జోగడానికి వచ్చిన అప్రైజర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన బంగారానికి సంబంధించి బంగారాన్ని టెస్ట్ చేసే వ్యక్తి, ఆ వ్యక్తికి తోటి సంబంధం పెట్టుకొని ఒక వేరే వ్యక్తి పేరు మీద ఆ వేలం పాటలో తక్కువ ధరకు మనము తాకట్టు పెట్టిన బంగారాన్ని ఆయనకి ఇప్పిస్తారు. అప్పుడు దానివల్ల మనము నష్టపోతాం. వాస్తవంగా 1 గ్రామ్ బంగారాన్ని కనుక మనం తాకట్టు పెడితే బంగారం రేట్ ఎంత ఉందో అందులో 80% మనకి ఇవ్వాలి. కానీ ఇక కొన్ని సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు అనేక రకాల దందాలు జరిపి దాంట్లో సగం ఇస్తారు. ఆ సగానికి మనం వడ్డీ కట్టలేకపోతాం. వడ్డీని తీసి మళ్ళీ అసల్లో కలుపుతారు. అసలు వడ్డీని కలిపి చక్కెర వడ్డీ, బారు వడ్డీ అని చెప్పేసి మనల్ని ముంచుతారు. చివరికి ఏం చేస్తారంటే పలానా ఆయన బంగారం అమ్ముతున్నారు అని దినపత్రికలలో స్టేట్మెంట్ వేస్తారు. వేసిన తర్వాత ఆ బంగారాన్ని వేలం వేస్తారు. ఆ బంగారం వేలం వేసే బంగారము మరి దానికి ఆ రోజు విలువ దాదాపుగా ఒక 2000 రూపాయల విలువ ఉంటే దాన్ని 700కి 800కి అమ్మే ప్రయత్నం చేస్తారు. ఎవరు ప్రయత్నం చేస్తారు? ఆ గోల్డ్ లోన్ సంస్థకు సంబంధించిన వ్యక్తులు. అదే విధంగా వాళ్ళకు మధ్యలో గోల్డ్ టెస్టింగ్ చేసిన అప్రైజర్ ఉంటాడు. ఆయన లాబింగులు జరిపి మనకు 2000 వస్తువును అంటే 2000 రూపాయల 1 గ్రామును దాదాపు 700కి 800కి అమ్మే ప్రయత్నం చేస్తారు. అది వాళ్లకు సంబంధించిన వ్యక్తులకే అమ్మే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇదే తరహాలో ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా గోదావరిఖని పట్టణంలో తయారైనాయి. సేమ్ అదే జరుగుతుంది అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇంకా జిల్లాలో ప్రభుత్వ రంగ కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని ప్రాంతాల్లో ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలు ఉన్నాయి. ఒక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలకు చెందిన 10 కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీకి ఏరియాల వారీగా 3 నుంచి 4 బ్రాంచీలు ఉన్నాయి. తమిళనాడు కేంద్రంగా పనిచేసే 2 కంపెనీలు అయితే ఇందు నుంచి 6 బ్రాంచీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులోనూ అయితే అకౌంట్ ఉన్న ఖాతాదారుల బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తారు. అప్రైజర్ బంగారాన్ని మదింపు చేసే వారు లెక్కగట్టిన ఆభరణాల్లోని బంగారం విలువ, బరువు, నాణ్యతను బట్టి ఇవ్వాల్సిన రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాడు. ఒక్క గోదావరిఖని పట్టణం అంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే 10 గోల్డ్ లోన్ సంస్థలు ఉన్నాయి. అది బ్యాంకు రంగానికి సంబంధం లేకుండా, బ్యాంకులకు సంబంధం లేకుండా 10 సంస్థలు ఉన్నాయి. అవి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్నాయి. వీధిలోటి వాడలోటి పెడితేనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇక మీకు అర్థం కావాలంటే అనేక రకాలు ఉన్నాయి. ముత్తూట్ ఫిన్కార్ప్ ఉంది, తర్వాత IIFL ఉంది,
ఇంకా ఇండియన్ గోల్డ్ అనేదో ఉంది, ఇంకా అనేక రకాలుగా కంపెనీలు వచ్చినాయి, అనేక రకాలుగా మణిపురం గోల్డ్ లోన్ అని చెప్పేసి ఇట్లా అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇట్లాంటి కంపెనీలు గోదావరి ఖనిలో 10 కంపెనీలు ఉన్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో అప్రైజర్ ఎవరైతే ఆ బంగారాన్ని విలువ కట్టేది, ఆ బంగారాన్ని గుర్తించేది, ఆ బంగారము అసలు అంటే ఒరిజినలా కాదా అన్న విషయాలను తనిఖీ చేసే అప్రైజర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ఇక వీటన్నింటికి మధ్యవర్తే ఉంటాడని చెప్పుకోవాలి. ఇక బంగారం విలువలో 70% వరకు రుణం ఇచ్చి మిగతా 25% బ్యాంకులో మార్టిగేజ్ కింద లెక్క కడతారు. రుణాలు ఇచ్చే సమయంలో వాల్యుయేషన్ ఛార్జీలు, లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక మనం కావాలని పోతే మనకు ప్రాసెసింగ్ ఫీజు, తర్వాత ఇంకా ఇన్సూరెన్స్ అని ఏదో అని చెత్త చెదారం అన్ని మనతో కట్టించుకుంటారు. అదంతా జరిగే కథ బ్యాంకులలో జరుగుతుంది, ఈ గోల్డ్ లోన్ సంస్థలలో కూడా జరుగుతుంది. ఏముంటది, వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. జీవిత బీమా తీసుకున్న వాళ్ళకే లోన్ ఇస్తాము, లేదంటే ఇయ్యము, మీరు ఖచ్చితంగా బీమా తీసుకోవాలని చెప్పేసి చెప్తారు. కొన్ని బ్యాంకులలో చెప్తారు, గోల్డ్ లోన్ సంస్థలలో కూడా చెప్తారు. ఇట్లాంటి సంస్థలు జరుగుతాయి, అంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఇవన్నీ ఏంటి అంటే ప్రజలను మోసం చేసే పరిస్థితులు. గోదావరి ఖని పట్టణంలో ఈ అన్న తీసుకొచ్చింది ఒక మంచి వార్తే కావచ్చు. రాబోయే రోజుల్లో ఈ అసలు గోల్డ్ బంగారం అంటే బంగారం వ్యాపారం ఏ విధంగా జరగబోతుంది, అసలు బంగారం వ్యాపారము వెండి వ్యాపారం అనేది ఎట్లాంటి విలువలతో కూడుకున్న వ్యాపారం నిర్వహిస్తున్నారు, మరి అసలు వాళ్ళకి ఎట్లాంటి అవసరాలు ఉంటాయి, మనకి ఎట్లాంటి బంగారాన్ని వాళ్ళు అందించాలి, అంటే మనకు ప్రజలు కొనుక్కోవడానికి పోతే ఎట్లాంటి బంగారాన్ని అమ్మాలి, వాళ్ళ దగ్గర ఎట్లాంటి అనుమతులు ఉండాలి అన్న వివరాలను, పూర్తి స్థాయి వివరాలను సాక్ష్యాధారాలతో సహా మన నిరుద్యోగి న్యూస్ ఛానల్లో ఖచ్చితంగా పబ్లిష్ చేస్తా. నేను మీకు అనేక సార్లు చెప్తున్న ప్రతి విషయాన్ని మన ఛానల్ ఎక్కడెక్కడో జరుగుతున్న సంఘటనలను, గోదావరి ఖని పట్టణము పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న సమస్యల పైన ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్న విషయము మరొకసారి గుర్తు చేస్తున్నా. 1-2 రోజుల్లోనే ఈ గోల్డ్ యొక్క బంగారు వ్యవస్థ, బంగారంలో జరుగుతున్న లొసుగులు, బంగారం తోటి ప్రజలకు ఎట్లాంటి కుచ్చుటోపీ పెడుతున్నారు అన్న వ్యాపార సంస్థలు ఎట్లాంటి కుచ్చుటోపీ పెడుతున్నాయి, తాకట్టు పెట్టుకునే సంస్థలు ఎట్లాంటి కుచ్చుటోపీ పెడుతున్నాయో మనం వీడియో ద్వారా చూపెడదాం. అన్న వార్త రాసిండు, హ్యాట్స్ ఆఫ్ అన్న. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రజలను గోల్డ్ లోన్ సంస్థలు ఎట్లా మోసం చేస్తున్నాయి అన్న వివరణ ముందుకు తీసుకొచ్చినందుకు ప్రజల తరపున, మా ఛానల్ తరపున ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్నకు హ్యాట్స్ ఆఫ్ అన్న. అయితే ఈ బంగారంని ఏ విధమైన బంగారాన్ని అమ్మాలి, కల్తీ బంగారం ఎంత అమ్మాలి, లేదంటే 91 KDM ఎట్లా అమ్మాలి, ఏ బంగారాన్ని ఎట్లా అమ్మాల్సి ఉంటుంది, మరి వీళ్ళు ఎట్లాంటి బంగారాన్ని అమ్ముతున్నారు పారిశ్రామిక ప్రాంతంలో అన్న విషయాలను చూద్దాం. అది పక్కన పెడితే ఈ గోల్డ్ లోన్ సంస్థలు చేస్తున్న కథలు, మనము బంగారం ఒక గ్రామ్ కుదబెట్టడానికి అంటే తాకట్టు పెట్టడానికి పోతే ఆ గ్రామ్ విలువ 2000 రూపాయలు అయితే మనకు అందులో 75% ఇచ్చి 25% మార్టిగేజ్ చేసుకుంటారు. మరి కొన్ని కంపెనీలు అయితే 70% కూడా ఇవ్వవు, కొన్ని కంపెనీలు 60% అవుతాయి, ఇంకో కొన్ని కంపెనీలు 50% అవుతాయి. మనకు తెలియదు, మన ఆపద అసలుంటిది, మన ఆపద పరిస్థితులు అట్లుంటాయి కాబట్టి మనం ఆ బంగారాన్ని కుదబెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం కుదబెట్టిన తర్వాత ఆ బంగారాన్ని మనం వడ్డీ కట్టనప్పుడు వాళ్ళు వేలం వేస్తారు. ఆ వేలాన్ని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే తక్కువ ధరకు పొందుతారు. దానివల్ల వాళ్ళకు బంగారం లాభం, మనకు పైసలు నష్టం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. బంగారాన్ని కుదబెట్టేటప్పుడు మన భాషలో చెప్పాలంటే బంగారాన్ని కుదబెట్టినప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఇక కొంతమంది బయట వ్యాపారస్తులు అయితే కుదబెట్టి ఒక లిక్విడ్ కు సంబంధించి అంటే బంగారాన్ని ఆ లిక్విడ్ లో కనుక వేస్తే కొద్ది కొద్దిగా కరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కొంతమంది, మనం ఈ వార్త వచ్చిన తర్వాత కొంతమందితో మాట్లాడినాం, అడిగినాం, వాళ్ళు కూడా చెప్పారు. పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తే ప్రజలారా రాబోయే రోజుల్లో ప్రైవేట్ సంస్థలోనైతే ఖాతా లేకుండా ఆభరణాలపై రుణాలు ఇస్తారు. ఈ రుణాలు ఇచ్చే సమయంలో తిరిగి చెల్లించే గడువును నిర్దేశించి వడ్డీ లెక్క కడతారు. అదే సమయంలో గడువులోగా చెల్లించకపోతే బంగారం వేలం వేసే అగ్రిమెంట్ చేసుకుంటారు. దీన్ని అదునుగా బంగారం వేలం జరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులోనైతే 2-3 సార్లు నోటీసులు ఇచ్చి పత్రికా ప్రకటనలు ఇచ్చి వేలం వేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో నోటీసులు ఇచ్చి నేరుగా వేలం వేస్తారు. ఇక్కడ అసలు దందా మొదలవుతుంది. వేలం పాటలో ఇతరులు పాల్గొనకుండా బ్యాంక్ అధికారులు, అప్రైజర్లు ఏకమవుతారు. వేలంకు కొంత సమయం ముందే తాకట్టుదారును పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఫలానా అధికారి మీ ఆభరణంకు నచ్చింది, ఆయన తీసుకునేందుకు ఆసక్తి ఉన్నారని విలువ ఎక్కువ ఇస్తాడని చెప్పేసి చెప్తారు. ఇక ఏం చేస్తారు బ్యాంకులు అయితే
బంగారాన్ని వేలం వేస్తానమని చెప్పేసి పేపర్ల నోటీస్ ఇస్తుంది. అదే విధంగా ప్రైవేట్ వాళ్ళు తర్వాత బ్యాంకులు నోటీస్ ఇస్తుంది. అదే విధంగా మనకు ఒక 2-3 నోటీసులు పంపిస్తుంది, పేపర్లో స్టేట్మెంట్ కూడా ఇస్తుంది. అదే విధంగా ప్రైవేటుకు సంబంధించిన గోల్డ్ లోన్ సంస్థలు 2 సార్లు నోటీసులు ఇచ్చేసి డైరెక్ట్ గా బంగారాన్ని వేలం వేస్తాయి. ఇక గోదావరిఖని పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలు చేస్తున్న భాగవతం అన్నట్టుగానే అన్న రాసిండు. నిజంగానే ఇది ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలు చేస్తున్న ముచ్చట్లనే చెప్పుకోవాలి. ఇంకా అనేక రకాలుగా ప్రజలను మోసం చేసే పరిస్థితులు కూడా. అయితే ఏం చేస్తారు అంటే ఎవరైతే తాకట్టు కుదబెట్టుకున్నాడో ఆయనను పిలిచి నీ సంబంధించిన చైన్ వేరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కొనుక్కుంటారట, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారట, మరి మీరు ఇచ్చేస్తారా అని చెప్పేసి అంటే మన పరిస్థితి కట్టలేని పరిస్థితుల్లో, మన ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి వాళ్లకు ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటి అంటే చాలా తక్కువ అమౌంట్ అనేది మనం అర్థం చేసుకోం. ఏమో వచ్చిన కాడికి మన పరిస్థితులు బాగాలేవులే, మన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మన కుటుంబ పరిస్థితి బాగాలేదు, అనేక రకాల మన పరిస్థితులు బాగాలేవు, మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ఇచ్చేసే సందర్భం కనబడుతుంది. ఇట్లాంటి సందర్భాలను ఉపయోగించుకొని ఎవరు ప్రైవేటు గోల్డ్ లోన్లకు సంబంధించిన సంస్థ అధికారులు కావచ్చు, ఇటు బ్యాంకు రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళంతా ఎవరైతే మనం బంగారాన్ని కుదబెట్టడానికి పోతే ఒక ఆయన వస్తాడు, ఆయన దాన్ని చెక్ చేస్తాడు, దాన్ని వెయిట్ చూస్తాడు, అంటే జోక్తాడు, అన్ని రకాలుగా చేసిన తర్వాత ఆయన రాసిపోయిన దాని లెక్క ప్రకారం ఆ బ్యాంకు వాళ్ళు లేదా ఆ గోల్డ్ లోన్ సంస్థ వాళ్ళు మనకు పైసలు ఇస్తారు. ఎవరైతే వచ్చి రాసే వ్యక్తి ఉంటాడో ఆయననే అప్రైజర్ అంటారు. ఆ అప్రైజర్ చేసే పని ఏంటిది అంటే ఆ బ్యాంకుకు సంబంధించిన బంగారాన్ని అది విలువ దాని వ్యవస్థ చెప్పి బ్యాంకుకు అందించి వెళ్ళాలి నివేదిక. కానీ వీళ్ళు వేలం వేసేటప్పుడు ఆయనను మధ్యవర్తిగా వాడుకొని వేరే వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద ఈ యొక్క బంగారాన్ని వేలంలో అతి తక్కువ రేట్లలో తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు అనేక నష్టాలు పోతున్నారు అని చెప్పేసి అన్న మనకు చెబుతున్న ముచ్చట.